అదేవిధంగా ఇప్పుడు మనం బీఆర్ఎస్ నాయకులు ఈ గోదావరి నదీ జలాలు అక్రమంగా తరలించే ప్రాజెక్టులు చేస్తే ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద మనుషులు పట్టించుకోవడం లేదు, నిర్లక్ష్యమని రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. స్పష్టంగా శాసనసభ రికార్డుగానే మనం చేస్తున్నా, ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ ముఖ్యమంత్రిగా పలు సమావేశాలు ప్రజాభవన్లో చేసి ఆంధ్రాకి లాభమయ్యే విధంగా, ఆంధ్రాకి మేలు జరిగే విధంగా చర్చలు కొనసాగిందని చెప్పి నేను మనవి చేస్తున్నా. ఇప్పుడేమో బీఆర్ఎస్ పెద్ద మనుషులు ఆంధ్రప్రదేశ్ అక్రమంగా నీళ్లు తరలించకపోతుంది, ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో ఆరోపణ చేస్తారు. ఆనాడు స్వయాన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గోదావరి జలాలని రాయలసీమ తీసుకుపోయి రత్నాలసీమ చేస్తా అని చెప్పిండు. అనేక సందర్భాల్లో శాసనసభలో చెప్పిండు. అక్కడికి రాయలసీమ పోయి మరి అక్కడ శాసనసభ్యురాలు రోజా రెడ్డి చెప్పిండు. మరి మీ అందరు తెలుసు ఆ విషయం. గోదావరి నదీ జలాల విషయంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంపై న్యాయపరంగా పోరాటం చేసి ఒక్క చుక్క నీళ్లు కూడా తెలంగాణకి రావాల్సిన విషయంలో, తెలంగాణ నీటి హక్కుల్లో ఎక్కడా పోనీకుండా చేసింది మనమని చెప్పి నేను మనం చేస్తున్నాం. నెక్స్ట్ ఇవన్నీ ఇప్పుడు ఆ రోజు వాళ్ళు సమావేశాలు పెట్టుకొని ఆంధ్ర తెలంగాణ వేరు వేరు కాదు, బేసిన్లు లేవు, బేసిజాలు లేవు, ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి ఇటువంటివి. వాళ్ళేమో ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ నీటి హక్కులకి ఇబ్బంది కలిగే విధంగా చర్చలు జరిపి ముందుకు పోయినరు. మేమేమో అన్నీ ఆపిస్తున్నాం. ఇప్పుడు ఆపిస్తుంటే అసత్య ప్రచారాలు, ఒక ఫాల్స్ నెరేటివ్ బీఆర్ఎస్ పార్టీ పెద్ద మనుషులు ప్రజల్లోకి తీసుకుపోతున్న విషయం యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి మనం చేస్తాం. నెక్స్ట్ ఇది ఉదాహరణకి ఒక ఉదాహరణ ఇస్తా. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము 3 TMC పర్ డే, అంటే ప్రతిరోజు 3 TMCలు శ్రీశైలంలో అబ్సల్యూట్ బాటం నుంచి లిఫ్ట్ చేసే విధంగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్లాన్ చేస్తే, అంటే శ్రీశైలం 797 లెవెల్ నుంచి ప్లాన్ చేస్తే కేంద్ర ప్రభుత్వము ఒక అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పిలిచింది. దాని మీద అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పిలిస్తే గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కట్టుకోవడానికి దోహదపడే విధంగా వాళ్ళు పిలిచినప్పుడు ఇప్పుడు నేను రాలేను అని చెప్పి ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ టెండర్స్ పూర్తయినాక కొంతకాలం తర్వాత అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పోవడం జరిగింది.